సార్, మా ఆయన లారీ డ్రైవర్ సార్. 2 రోజుల్లో తిరిగి వస్తా అని డ్యూటీకి వెళ్ళాడు. వారం రోజులైనా ఇంకా తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు సార్. తనకి ఏమైందో అని నాకు భయంగా ఉంది సార్. లారీ మిస్సింగ్ కేసా? ఈ నెలలో ఇది 5వ. ముందు ఆ 7 పాపమా. నువ్వేం బాధపడకమ్మా, మీ ఆయనకేం కాదు, నేను చూసుకుంటాను. ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకో. సార్, కొంతకాలంగా వైజాగ్ సరౌండింగ్స్ లో లారీలు మిస్ అవుతున్నాయి, లారీలతో పాటు మనుషులు మిస్ అవుతున్నారు. దీనిపైన మీ డిపార్ట్మెంట్ ఎటువంటి క్లూ సంపాదించలేదు. మేము తొందరలోనే కేసును సాల్వ్ చేస్తాం. ఇదే మాట మీరు చాలా కాలంగా చెప్తున్నారు. పోనీ మీరు సాల్వ్ చేస్తారా? We already started investigation and we'll try to solve this mystery very soon. Now you can go. చూశారు కదా, మిస్టరీని ఛేదిద్దామని పోలీసులు ఎప్పటిలాగా చెప్తున్నారు. వీళ్ళు కేసు సాల్వ్ చేసే లోపు ఇంకెన్ని మిస్సింగ్ జరుగుతాయో చూద్దాం. ఇల్లు వచ్చేసిందా? గుడి వచ్చింది. మళ్ళీ కూడా ఇందాకే కదరా దిగావు. రే, ఆయన వెంకటేశ్వర స్వామి, ఈయన ఆంజనేయ స్వామి. నువ్వు వెళ్ళి స్వామి. 10 కిలోమీటర్లు 20 సార్లు ఆపావు. దిగి దిగి నా కాలు పుల్లడిపోయినాయి. నేను ఇక్కడ నుంచి దండం పెట్టుకుంటాను. ఎలా తగలాడు నువ్వు వెళ్ళు. స్వామి, మీ కాలంలో మగాడు పెళ్లి చేసుకుంటూ ఉండిపోతే బ్రహ్మచారి అనేవారు. కానీ ఈ కాలంలో తేడాగా అంటున్నారు స్వామి. ముదిరిపోయిన మగాడికి, బోరుకొచ్చిన బండికి వాల్యూ లేదని నీకు తెలుసు. గత 4 సంవత్సరాల్లో 15 పెళ్లి చూపులకు వెళ్ళాను. వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. దానికి కారణం ఏంటో తమరకు కూడా తెలుసు. నా నత్తి. అదేంటో స్వామి, ఉత్తప్పుడు మాత్రం టీవీ యాంకర్లా గలగలలా మాట్లాడేస్తుంటారు. కానీ ఎక్కువ ఆనందపడినా టెన్షన్ పడినా నత్తి వచ్చేస్తుంది స్వామి. ఆ నత్తితో ఏ పిల్ల సెట్ అవ్వట్లేదు స్వామి. ఇప్పుడు ఇంకో పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను. ఒకవేళ నచ్చిందనుకో, నా నత్తి రాకుండా చూడండి స్వామి. నీ రుణమే ఉంచుకోములే. రేపు నాకు అబ్బాయి పుట్టినా, ఆఖరికి అమ్మాయి పుట్టినా ఆంజనేయ స్వామినే పెట్టుకుంటాను. ఒరే భయంకర భక్త, పెట్టిందన్నాలు చాలు, త్వరగా రా, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. ఉండరా పింజారు వెదవా, స్వామివారితో డీల్ మాట్లాడుకుంటున్నాను. ఉంటా స్వామి. ఏం కాదు నాన్న, తగ్గిపోద్దా? ఒరే రారా బాబు, టైం అవుతుంది. వస్తున్నాను రా. ఏంటి సార్ మంచి ఆనందంలో ఉన్నట్టున్నారు? అబ్బా, ఈ పెళ్లి చూపులు అయినా సరే నత్తి రాకుండా చూసుకో. కనీసం ఈ సంబంధమైనా ఓకే అవుద్ది. అందుకే స్వామిని అడిగా. నీ పెళ్లి లోపల నేను చచ్చిపోయినా ఉన్నాను. పదా. దిగు. ఒక్క నిమిషం. పిట్టల ధరలా కోటేటరా ఎప్పుడూను. తప్పు. కృష్ణుడికి ఆ ఫ్లూట్ ఎంత ముఖ్యం, నాకు ఈ కోట ఎంత ముఖ్యం. నేను సాధించిన విజయాలకి చిహ్నోరా ఇది. ముందు నా పెళ్లి చేయరా యాదవా. అందుకే కదా వచ్చాం. దిగు. ఇల్లు చాలా బాగుంది, పక్కా వాస్తు. రండి బాబు. చూసుకోరా. చూసుకో రా. కూర్చోండి. ప్రయాణం బాగా జరిగిందా బాబు? భేషుగ్గా జరిగిందండి. స్వీట్స్ తీసుకోండి. నువ్వు కూడా తీసుకో బాబు. తీసుకో. బాబుకు సిగ్గు అనుకుంటా. నట్టు కూడా ఎక్కువే. ఏంటి? అదే వినయం కూడా ఎక్కువ అని చెప్తున్నాను అనమాట. కనపడుతుంది. జంగులు చాలా బాగున్నాయండి. ఆ ఫోటోల్లో ఉంది అభిషేక్ బచ్చన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాదు? యా. ఏ షూటింగ్ లో తీయించారు? షూటింగ్ లో కాదు, మ్యారేజ్ లో. వాళ్ళ మ్యారేజ్ చేయించింది నేనే. ఆహా, అమితాబ్ బచ్చన్ పెళ్లి కూడా మీరే చేయించారా? అది నేను కాదు, మా నాన్నగారు. ఆయన నేను బాహుబలిలో ప్రభాస్ టైపు, ఇద్దరం ఒకేలా ఉంటాం. ఎనీవే నైస్ స్వీట్స్. రేయ్, ముందు సోది తిండి ఆపి పిల్లని తీసుకురామని చెప్పు. ఏమండి, పిల్లని పిలిపిస్తారా? అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే అలాగే. మాటలో పడి అసలు విషయం మర్చిపోయాను. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా. బాబు, అమ్మాయి నచ్చిందా?
నచ్చిందండి. నా బతుకు చెడా. శుభం. మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. మీకే ప్రాబ్లం లేదండి? దేనికి? నత్తి కదండి నాకు. నత్తితే ఉంది బాబు. ఈ రోజున ఎయిడ్స్ క్యాన్సర్ పేషెంట్లకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నత్తో పెద్ద సమస్య. మీరు సూపర్ అండి. ఇంతకీ మీ అమ్మాయికి నేను నచ్చానా? 100% నచ్చావు. అందుకేగా ముహూర్తాలు పెట్టుకుందాం అనేది. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? మాది సంప్రదాయమైన కుటుంబం బాబు. సినిమాలు అలాగ పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం మాకు ఇష్టం ఉండదు. పెళ్ళైనాక ఏకంగా ఒకేసారి మాట్లాడుకోండి. పక్కకు కాదండి, ఇక్కడే మాట్లాడతాను. మీ పేరు? సంజ. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్తో ఆపించేసిన బాబు. కాలేజీ కుర్రోడితో పడలేక. మీకు వంటొచ్చా? మీరు ఆగండి, మీరు చెప్పండి. ఇదిగో వంటొచ్చా అని అడుగుతున్నాడు. వంటొచ్చా అని అడుగుతున్నాడు. ఏంటి? వంటొచ్చా అని అడుగుతున్నాడా? ఎందుకలా గీతలు ఆరుస్తావు? అందుకే మిషన్ పెట్టుకుంటా అన్నాను. నా బూతులు తిట్టకూడదురా, మహా పాపం. తిట్టకూడదా? కొరికి చంపేస్తాను. యాదవా పిల్లని చూడరా అంటే సౌండ్ ఇంజనీర్ చూస్తావా? చెవుడు నెత్తి కాంబినేషన్ సెట్ చేసేసి గుత్తంగా కమిషన్ తోపేద్దాం అనుకున్నావా? చిచ్చే, నేను అంత కక్కుడు చేద్దాను కదరా బావా. అది సౌండ్ ఇంజనీర్ అని నాకు తెలీదు. నేను నీలాగే ఫోటో చూసి చెంటయ్యాను. ఈసారి క్షమించేయి. తొందరలోనే మంచి చిచి సంబంధాన్ని ముందు ఉంచుతాను. చెప్పా, గత కొన్ని సంవత్సరాలకి ఇదా అంటున్నావు. నువ్వు చూసేలోపు సెల్ఫ్ డౌన్ అయిపోద్దరా యాదవా. తిట్టకరా, చూస్తానని చెప్పానుగా. నర్మాయ్, ఇలాంటి బ్యాడ్ మూడ్ నుంచి బయటపడాలంటే మందు లోపలికి వెళ్ళాల్సిందే. ఏంట్రా నువ్వు ముందేస్తావా? రెగ్యులర్ గా కాదురా, ఇలాంటి దుస్సంఘటనలు ఎదురైనప్పుడు మా ఆవిడ కొట్టినప్పుడు. అవి ఎలాగో రోజు ఉంటాయనుకో. ఏ ముసలే ముసలే, ఏం చేస్తున్నావా లైట్లు ఆపి? ఎక్కడా? పోతూ పోతూ అచ్చి నేన్రా నానమ్మని. నువ్వా? మొహానిగా సున్నంటే? సున్నం కాదురా, ఫేస్ మాస్క్. ఏంటదా? మొహం మీద ముడతలు రాకుండా చేసే క్రీమ్. ముసల ఫేస్ కు ముడతల క్రీము. ఎల్కడకా పైపల్లా చేస్తున్నావు. అయ్యా ప్రతిదానికి భయమే, పిరికి సచ్చినాడా. ముసలిదానికి దెయ్యాల సినిమాలు ఒకటి. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది పోతూ? ఇదిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పోతని పిలొద్దని? పిలిస్తే పోతురాజు అని పిలు, లేదా రాజు అని పిలు. ఇంకోసారి పోతని పిలిచావనుకో మూత మీద కొడతాను. సర్లే గాని ఆ అమ్మాయి ఎలా ఉంది? చెవుడు ఉంది. చెవుడు అంటే ఆ సమస్య చెవుడు కాదు, బ్రహ్మచెవుడు. అయితే ఈ సంబంధం కూడా సెట్ అవ్వలేదన్నమాట. నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావో, పిల్లలెప్పుడు కంటావో, నేను వాళ్ళతో కలిసి ఈ దెయ్యాల సినిమా వాళ్ళతో చూద్దాం. భోజనం పడరా. అయ్యా పేరుకి సచ్చినోడా, ఎప్పుడు చూడు భయ. హాయ్ మావయ్య. హాయ్ ఐసు. మావయ్య ఎన్నిసార్లు చెప్పాలి ఐసు అని పిలవద్దని? కాల్ మీ ఐష్. సరే సరే ఐష్ తల్లి. గుడ్. ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళావా? వెళ్ళాను, వచ్చాను. అర్థమైంది. ఇది కూడా సెట్ అవ్వలేదా? ఒక పంచే, మా స్కూల్లో నా క్లాస్మేట్ రాధాన్ ఉంది, వాళ్ళందరూ ఉంటుంది. దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాడు కానీ ఇదిగో ఈ ముద్ద తిను. అన్ని ముదురు మాటలు. ఫోన్ ఇలా ఇవ్వు. తమ్ముడు ఏంట్రా, ఇది కూడా సెట్ అవ్వనట్టేనా? అవునే. తొందరగా ఏదోటి సెట్ చేసుకోరా. రే దీంతో కాసేపు మాట్లాడరా, బుర్ర తినేస్తుంది. తొందరగా పెట్టేసే, సరేనా? ఇంకేంటి మావయ్య విశేషాలు? మళ్ళీ విశేషాలంటావేంటి? ఇప్పటివరకు మాట్లాడావు కదా, బై చెప్పండి. సరే సరే ఇస్తాలే. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుందని కంగారు మావయ్య. సరే బాయ్. బాయ్ మావయ్య. మావయ్య ఏంటి నాన్న? ఐ లవ్ యూ మావయ్య. అమ్మని నిన్నటి వరకు స్కూల్ డ్రెస్సులు చూసి ఇది ఇంకా తయారవ్వలేదు అనుకున్నాను. అబ్బబ్బబ్బ కళ్ళ ముందు వచ్చేసింది. దీన్ని సెట్ చేసుకుంటే జాగ్రత్తగా ఈ పెళ్లి చూపులు కూడా ఉండదు.
కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ వద్దేమో. మన కరీనా కపూర్కి సైఫ్ అలీ ఖాన్కి సేమ్ ఏజ్ గ్యాప్ కదా. అయినా ప్రేమకి ఏజ్ గ్యాప్ ఏంటి? ఏజ్ గ్యాప్ ఏంటి? ఏ రాధా చేసిన చాలుగా లోపలికి వెళ్ళు. ఉండు మమ్మీ, ఇంకో 2 సెట్స్ చేసేస్తాను. నువ్వు సెట్లు చేస్తుంటే వాడు నిన్ను సెట్ చేసుకునేలా ఉన్నాడు. లోపల నువ్వెప్పుడు ఇంతే. ఎప్పుడో కొంపు ముంచెట్టున్నావు. మా ఇద్దరు సంతని ఆడపిల్ల కనిపిస్తే చాలు ఆవురావురు మనం తినేసేలా చూడటమే. 16 ఏళ్ల పిల్లని లేదు, 60 ఏళ్ల ముసల్దని లేదు. అంతేలే, జరగాల్సిన వయసులో పెళ్లి జరగకుండా ముదిరిపోతే ఇదిగో చివరికి ఇలా చిన్నపిల్లలు కూడా వదలరు. సచ్చినోళ్ళు. ఏటిపోతూ ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎలా ఉన్నాయా కండ్లు? బాగానే ఉన్నాయి. కండలుండి ఏం లాభం, గుండెల్లో దమ్ము లేనప్పుడు. నిజమా? నువ్వు ఇప్పుడు ముసలు తక్కువ అయిపోయావు, నాకేంటి ఉపయోగం? అయినా పెంచి పోషించట్లా ఈ అంతా మరి ఏ ఉన్నాయని తృప్తి ఏంట్రా తృప్తి అసంతృప్తి అని షకిల సినిమా టైటిల్స్ చెప్పేస్తున్నావు. రే ఇక్కడ మ్యాట్రు షకిల గురించి కాదురా, ఎక్కిలి ఎదవా. కండలు పెంచుకోవడమే కాదు, కొంచెం గుండెలో ధైర్యం కూడా పెంచుకోమంటున్నాను వీడిని. ఏటి పెంచుకునేది? ధైర్యం అంటే బ్లడ్ లా ఉండాలి. అయినా నాకని నీ మొగుడు పోలికలే కదా. ఆస్తులు ఇవ్వకపోయినా ఈ నత్తి పిరిదన మాత్రం ఇచ్చేసాడు. ఇదిగా ఆయనకి నత్తుండొచ్చు గాని నీలా పిరికాడు మాత్రం కాదు. నేను వయసులో ఉన్నప్పుడు ఎవడైనా నన్ను చూసి కమెంట్ చేస్తే వాడిని అక్కడికక్కడే తొక్క తీసేసేవాడు. కానీ నువ్వేం చేసావు? రీసెంట్ గా ఒక్కడు నన్ను చూసి కమెంట్ చేసినప్పుడు బాడీలో ఉన్న ఎర్త్ వర్త్ లేదని సైలెంట్ గా వెళ్ళిపోయావు. ఈ వయసులో నేను కామెంట్ కూడా చేస్తున్నారా? ఎవడా టేస్ట్ ఫెలో? టేస్ట్ లేని వాడికి కాదురా నీకు, వేస్ట్ ఫెలో. ఏం తింటారు ముసలి ఇంత గట్టి కొట్టింది? అయినా క్లబ్కి వెళ్ళామని కామ్ వెళ్ళకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చాను. ఈ ముసలి దాని చేతులు దెబ్బలు తింటాకేమో. నీకు అలవాటే కదా. సర్లే, నా క్లబ్ టైం అయింది, వెళ్తున్నా. అవును, నిన్న పెళ్లి చూపుకి వెళ్ళి ఏమైంది? ఇది పాయన త్వరగా చేసుకోరా బాబు. ఎన్ని రోజులు నా ముసలి దాన్ని కూడి తిని తెస్తావు? వెళ్తున్నాడు బాబు, ఇది మళ్ళీ వచ్చి కొట్టేస్తుంది. రేపోతూ కూరగాయలు పట్టుకురావాలి, కిందకరా. తీసుకొస్తానా నా సామి రంగా కేవు కేక. బాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను రాజు. ఏంటి కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నాయి మొన్నటియా? ఆ ముదిరిపోయిన బెండకాయ లేకు. ముదురు అంటే నాకు చాలా అసహ్యం. ఏం కావాలి రాజు? ఆ తోటకరి, ఆ కేజీ బంగాళదుంపలే, ఉల్లిపాయలు. ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకో, ఫ్రెష్ గా వచ్చింది. చూడు గుండ్రంగా ఎలా ఉందో. ఒక వంపు లేదు, సొంపు లేదు, దేనికి పనికిరాదు. నాకద్దా. ఏమైంది రాజు, ఎందుకలా భయపడుతున్నావు? శవం బాబాయ్. అయితే నాకు శవం అంటే భయం. లేవాడివే, శవం ఏం చేస్తుంది? నీకేం తెలుసు బాబాయ్? దయ్యాలు వచ్చేది శవంలోంచే. సర్లే, ఎంత అయింది? 120. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దు పొద్దునే క్లాస్ పీకుతున్నావు? అదేం లేదు గానే పెళ్లి చూపులు ఏమైనా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక సత్తనాను. అంటే షరా మామూలేనమాట. సర్లే, బియ్య బస్తా లోడుంది, తీసుకెళ్ళు. తీసుకెళ్తే గానీ ఏంటి రోజు మంచి సెక్సీగా ఉన్నావు. రే డబ్బులు కావాలని డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఈ బిస్కెట్ ఎందుకురా? ఎంత ఇవ్వాలి? మరి అదే నేను ఎప్పుడైనా లెక్కలు అడిగానా? లెక్కలన్నీ చూసేది నువ్వే కదా. నా మీద మరీ అంత నమ్మకం ఏంట్రా? ఒకవేళ నేను మోసం చేస్తే? అబ్బో, నువ్వు నాకు 100 కోట్లు ఇవ్వాలి, మరి దానికి నువ్వు నన్ను మోసం చేయడం. ఊరుకో బాబాయ్, నువ్వు నీ జోకులు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ గురించి నాకు తెలియదు ఏంటి? ఒరే బావా, నీ లైఫ్ టర్న్ అయిపోయే సంబంధం తీసుకొచ్చాను. నేను నమ్మనురా. చూడు బాబాయ్, వీడి కోసం ఎన్నో కష్టాలు పడి సంబంధాలు తీసుకొస్తుంటే నన్ను మరీ ఏకముక్కలా తీసి పడేస్తున్నాడు. రే మంచి సంబంధం అంటున్నాడు కదరా. ఇదే మాట నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. వస్తా బాబాయ్. అంటే మరి ఒరే ఆగో, నాకు తెలుసురా నువ్వు ఎందుకురా మాడుతున్నావో. ఈసారి ఫోటో చూసావంటే నోరు పడిపోద్ది అంతే. పోయినసారిలా కాదు, ఈసారి ఏ లోటు లేకుండా మంచి సంబంధం చూసా. పేరు రోజా. ఎలా ఉంది రోజా? తాజా కాజాలా ఉంది. రోజా రాజు. చిచ్చే, రేపు పెళ్లి చూపులో కూడా ఇలా బెబ్బే అనుకో, మొత్తం పులిహార అయిపోద్ది. ఒరే నీకు దండం పెడతాను రా, అక్కడ నువ్వేం మాడకుండా నోరు మూసుకునుండు, మొత్తం నేను చూసుకుంటాను. రోజా నువ్వు రాజా. అజా ఇల్లు వచ్చేసింది, నువ్వు ఆపు. రండి. నమస్తే సార్, క్లయింట్ వస్తే ట్రీట్మెంట్ చేస్తున్నారు. వచ్చేస్తారు, కూర్చోండి. రేయ్ అమ్మిరాజు, మర్యాదగా ఈ సీసాలోకి రారా. రా. నువ్వు పిల్లగానే రావటానికి నీ పెళ్ళానేంట్రా? దెయ్యాన్ని.
పెళ్ళం పిలిస్తే రాదురా, అరిస్తే వస్తుంది. నిన్ను నిన్ను చరిస్తే గాని సీసాలోకి రావు. రారా రా. ఓం క్రీం ఐస్ క్రీం. ఏమయ్యా, ఇంకా మీ అమ్మాయికి దెయ్యం భయం లేదు. దెయ్యానికే మీ అమ్మాయి అంటే భయం వేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సీసా తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు శ్మశానంలో పాతి పెట్టండి. నేను 12 గంటలకు వచ్చి అంజని వేస్తాను. రే బోతాల్ రాజు, మర్యాదగా మోత్తీరా, తీయకపోతే నీ ఎంత చూస్తా. రే అమ్మిరాజు, కామోష్. నిన్ను సీసాలో బంధించిన ఇంకా చిందులు ఆపటం లేదురా. బొండు, నీకు ఫినిషింగ్ టచ్ ఇస్తాను. రే, ఇడు భూత వైద్యుడిలా ఉన్నాడేంట్రా? లాగాదు, భూత వైద్యుడే. ముద్దు మీద గుద్దేస్తాం. మనకు కావాల్సిన పిల్లతో పెళ్లి. ఆడు భూత వైద్యుడు అయితే మనకేంటి, సెక్స్ వైద్యుడు అయితే మనకేంటి? ముసుకొచ్చు. ఏంటా గుసగుసలు? ఏమి లేదండి, మా వాడికి మీ హెయిర్ స్టైల్ బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ. అందరూ అదే అంటుంటారు. అంతెందుకు, మా ఆవిడ నా హెయిర్ స్టైల్ చూసే పెళ్లి చేసుకుంది. ఈ మధ్య ఊడిపై పలసపడిపోతుందని బెంగెట్టుకుంది. అన్నట్టు నా పేరు మీకు తెలిసే ఉంటుంది, భూతాల్ రాజు, భూత వైద్యుడు. ఎలాంటి దెయ్యానైనా సరే కాళ్ళు చేతులు ఎరగొట్టి వీలైతే రేప్ చేసి సీసాలు పెట్టేస్తాను. ఇప్పుడు డెమో చూశారుగా, ఆ అమ్మాయి మీద వాళ్ళని దెయ్యం పేరు అమ్మిరాజు. ఆ మగ దెయ్యం సినిమాల్లోకి వెళ్ళి హీరో అయ్యి ఆ అమ్మాయికి మొగుడు అవ్వాలనుకున్నాడు. లాస్ట్కి 2 అవ్వలేదు, దెయ్యం అయ్యాడు. కోరికలు లేని మనుషులే కదండి దెయ్యాలు అవుతారు. ఈ అమ్మాయి ఎమ్మెల్యే గారు కుదురు కదా? యా, తన నా క్లయింట్. నేను దగ్గరుండి పెళ్లి చేయించాను. మంచి ముహూర్తానిగా చేయించా. తను నా క్లయింట్ కూడా. అదిగో గోడ మీద ఉంది చూడు. ఏమైందండి? ఆవిడకు మగదయ్యం పట్టుకుంది. రే, ఈ దెయ్యాలు గోలేంట్రా? ముందు అమ్మాయిని పిలిపించమనరా ఎద్దవ్వా. ఏమండి భూతాల్ రాజు గారు, మీ దెయ్యాల డిస్కషన్ మనం తర్వాత చేసుకుందాం, కానీ ముందు అమ్మాయిని పిలవండి. ముహూర్తం టైం అయిపోతుంది. దెయ్యాల గురించి మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియదు. ఏమే, వెళ్ళి దెయ్యాన్ని పిలిచిరా. అదే అమ్మాయిని తీసుకురా. టెన్షన్ పడకండి. కొంచెం సొంగ దుడుచుకో బాబు. అమ్మాయి నచ్చిందా? మీ పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టేసుకుందాం. నాన్న, నేను ఆయనతో మాట్లాడాలి. ఏం అక్కర్లేదు, నిశ్చితార్థం అయిన తర్వాత మాట్లాడుకోవచ్చులే. తనేదో మాట్లాడాలనుకుంటుంది, నాకేం అభ్యంతరం లేదండి. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు బాబు? కరెక్టే, ఎలాగో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డైలీ మాటలే కదా. అది ఓకేలారా, తను మాట్లాడాలంటుందిగా, పదండి. రండి. బ్యాగ్ సూపర్. హాయ్. హాయ్. నాకే విషయమైనా స్ట్రైట్గా ఫ్రాంక్గా మాట్లాడడం ఇష్టం. నాకు ఇది 8వ పెళ్లి చూపులు. మీకు 16. నేనింత సెక్సీగా ఉన్న అందరూ నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నా జాబ్. ఇంతకీ నేనే జాబ్ చేస్తున్నానో తెలుసా? అన్నట్టు మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్. పాసా ఫెయిలా? ఫెయిల్. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? నేనైతే 2 ప్రేమించాను. కానీ ఆ 2 పిచ్చి పిచ్చి వేషాలు వేయబోతే ఒకడికి కాలు, ఇంకొకడికి చెయ్యి తీసేశాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మేం కట్నం ఇవ్వం. అడిగితే తోలు తీస్తా. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఓకేనా? అసలేమనుకుంటున్నావురా నీ గురించి? అదేంటి అండీలోంచి రాళ్ళకొచ్చింది? నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా?
నువ్వు నీ చింపిరి గడ్డం. ఆఫ్టర్ ఆల్ 10th కూడా దాటలేదు. నేను నీకు ఓకే కదా? నువ్వు నీ నత్తి. తిడతారేంటండి? తిట్టడం కాదురా, తిత్తి తీస్తా. నత్తి నాయలా. ఎంత ధైర్యం ఉంటే నాకే నో చెప్తా నిన్ను. ఏంటి సైలెంట్ అయిపోయారు? నేను ఓకేనా కాదా? నాకు కొంచెం టైం కావాలి. అనుకున్నావా నీ గురించి? నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకున్నావా? లడ్డు లాంటి పిల్ల ఓకే అంటే టైం కావాలంటావు. టైము అసలు ఏం తక్కువ అమ్మాయికి మాట్లాడమే. తను నాకు నచ్చిందిరా, కాకపోతే క్యారెక్టరే కొంచెం మాగా టైప్. కోపం వస్తే కొడతానంటుంది. అది డైరెక్ట్గా నాకే చెప్పింది తెలుసా? ఓరే నీ బాక్స్ కాలా కొడతదని పెళ్ళొద్దన్నావా? పెళ్ళైన తర్వాత పెళ్ళం చేతిలో దెబ్బలు తినడం చాలా కామన్ రా. నీకు వచ్చింది తెలుసా? ఈ లోకంలో పెళ్ళైన ప్రతివాడు ఏదో సందర్భంలో పెళ్ళం చేతిలో దెబ్బలు తినాల్సిందే. నేను తినలేదు అని అంటే అది ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టే. అర్థమైంది. ఈ మచ్చ చూసావుగా, బాహుబలి సినిమా 2వ సారి చూపించలేదని మా ఆవిడ బకెట్ ఇచ్చి కొట్టేసింది. ఆ తర్వాత సారీ చెప్పిందనుకో, ఆ గాయానికి తనే వెనరాయటం. ఆ రాత్రంతా మేమిద్దరం వెన్నెల్లో ఆయన పిల్లలతో తనులు తిన్నాక వచ్చే రొమాన్స్ లో కిక్కే వేరప్ప. పొయిటిక్ గా చెప్పాలంటే తన్నులు రొమాన్స్ కి తలుపులు రా. నీ క్యారెక్టర్ ఆ అమ్మాయి అయితేనే బాగుంటది. ఒరే ఇంకేం ఆలోచించుకో, ఆ అమ్మాయి ధైర్యానికి నీ పిరికితనానికి కరెక్ట్ గా మ్యాచ్ అవుద్ది. నువ్వు ఒప్పేసుకో. అంతేనంటవా? ఒరే అబ్బాయి ఎండ మండిపోతుంది, నా మొక్క 3 వేసుకుని కొట్టు. 3 ఎందుకురా? 2 నాకు 1 నీకు. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఏ రేయ్ ఆగురా. రేయ్ ఆగు. రేయ్ దగ్గరికి వచ్చే వెంటనే మరి కోడి మరి కోసినట్టు కోసేగాం. కోసేయ్, నాకేంటి? నువ్వు కొట్టేసిన చైన్ ఇచ్చేసి ఇతను చంపేసుకో. ఏంటి ఇది? నా గొంతుకని మీ గొలుసు ఇంపార్టెంటా? ఖచ్చితంగా. తొందరగా చంపే, ఆ చైన్ తీసుకుపోతా. ఏంటి కన్ఫ్యూజన్? నేను చంపేస్తానండి భయపడి చైన్ వదిలేస్తారు అనుకున్నాను. మీరేంటి రివర్స్ ఏంటి చంపేమంటున్నారు? అంటే నేను ఇప్పుడు ఈయన చంపేసేసి మీకు చైన్ ఇచ్చేసేసి నేను జైలుకి వెళ్ళిపోవాలా? నేను మరీ అంత పిచ్చ పుష్పంలా కనపడుతున్నానా? ఓ పని చెయ్యి, అతన్ని చంపేసి చైన్ పట్టుకెళ్ళిపో. ఏంటి ఇది? మరీ అన్యాయం. నేనేం తప్పు చేశాను నా మీద అంత కసి? మన ఫ్యామిలీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? మీ ఫోటో చూడగానే పడిపోయానండి. మరి అలాంటప్పుడు టైం ఎందుకు అడిగావు? టైం అడిగావా? ఎప్పుడు? నేను చైన్ కొట్టక ముందో కొట్టిన తర్వాత? నువ్వు ఉన్నాయా మధ్యలో? ఏమండి, నేను స్లో, మీరేమో సూపర్ ఫాస్ట్. మీకు కోపం వస్తే కొడతారు. నాకు దెబ్బలంటే బొత్తుగా భయం, ఎప్పుడూ తినలేదు. కానీ ఇప్పుడు ఆ భయం లేదులేండి. ఎందుకంటే పెళ్ళంతో తన్నులు తిన్న తర్వాత రొమాన్స్ గట్టిగా ఉంటుందని మా ఏదో చెప్పాడు. నమస్తే. సో నేనంటే నీకు ఇష్టమే అన్నమాట. పెళ్ళైన తర్వాత తన్నులు తినడానికి కూడా రెడీ అన్నమాట. ఈ పెళ్ళేటి తన్నులేటి ఈడెలా మెరికలు తిరిగిపోవడం ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలంతే. నేను చెప్తా. చేయనివ్వరా. ఇదిగోండి మీ చైన్. థ్యాంక్స్ అమ్మా, సమయానికి దేవతలాగా వచ్చి రక్షించావు. వస్తానమ్మా. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడండి. ఏంటి ఏంటి? ఎవరో చెప్పుకో చూద్దాం. కాజల్, సమంత, ఐషు తల్లి, నా బంగారు ఐషు. మావ్య, కాల్ మీ ఐష్. ఓకే ఐష్, ఎప్పుడు వచ్చావు? ఏంటి ఇంత సడన్ గా? రేపు దీని బర్త్డే కదరా, మావయ్యతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మావయ్యకి తెలియకుండా మనందరం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని నా ప్రాణం తీసేసిందనుకో. నా బంగారు తల్లికి నేనంటే అంత ఇష్టం. మావయ్య, నాకు బోల్డ్ అని చాక్లెట్స్ కావాలి, బోల్డ్ అని డ్రెస్సెస్ కావాలి. అలాగే నాన్న, అన్నీ కొనిస్తాను. అవును, బావ ఎక్కడే? నీకు తెలిసిందే కదా, ఆయనకి ప్యాక్ కనిపిస్తే ప్రాణం ఆగదని పక్కింటికి వెళ్ళారు ప్యాక్ ఆడడానికి. ఏంటి బావా రాగానే ప్యాక్ ఆడేస్తున్నావు?
రాగానే కాదు బామర్ది, వచ్చిన అరగంటకి స్టార్ట్ చేశాను. జోకు బాగుంది. ఇదిగా ఐషుకి షాపింగ్ చేద్దాం పదా. బా ఆట మంచి రసపట్లో ఉంది బామర్ది. ఆడించాలే నాన్నరా, వెళ్దాం. అమ్మో, మా చంటి దానికి కోపం వచ్చేసింది. అది కాదు బామర్ది, ఈరోజు నా హ్యాండ్ మంచి రైజింగ్లో ఉంది. రాగానే 500 కొట్టేశాను. ప్లీజ్ ప్లీజ్ మీరు ఇలా చేయండి. సర్లే. ఓయ్ రాజు, నువ్వు హ్యాండ్ వేయకూడదు. ప్యాకలు బోకులో ఆడతారు నా ఫీలింగ్. మీరు కానిచ్చా ఎలాగో మనం బోకులమే కదరా. ముక్కే దానా బాబు 2 గుడుగులి ఎంత? 50 సార్. ఐషు ఎక్కడికే? ఎక్కడికమ్మా? ఎండగా ఉందమ్మా. జాగ్రత్త పడిపోతావు. నెమ్మది ఐషు, పరిగెత్తకే. ఐషు అమ్మా, ఐషు అమ్మా, ఐషు ఐషు ఐషు. సార్ పాపకి ఎలా ఉంది సార్? తనకు బ్రెయిన్ ఏవి మాల్ఫార్మేషన్ డిసీజ్ వచ్చింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకదు. ఆపరేషన్కి 5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే పాప బ్రతకడం చాలా కష్టం. ఆ డబ్బులు నేను తెస్తాను. పాప నెలగైనా బతికించండి సార్. డోంట్ వరీ, తప్పకుండా బ్రతికిస్తాను. మనీ అరేంజ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావురా? డబ్బు తీసుకురావడానికే. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తెస్తావురా? ఎలా తెస్తానే. పాప జాగ్రత్త. బావరా. హాయ్ రాజు, ఏంటి పొద్దుటి నుంచి ఫోన్ లేదు? బిజీయా? ఏం లేదు, చిన్న ప్రాబ్లం. ఏమైంది? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఇంత డబ్బు ఒక్కసారిగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు నువ్వు వెళ్ళి మిగిలిన డబ్బు గురించి ఆలోచించు. అది సరే, ఇంత డబ్బు ఎక్కడిది? నా ఇయర్ రింగ్స్ అమ్మేశాను. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? పెళ్లి కాకముందు ఇలా చేస్తే మనిద్దరం ఎంత డీప్గా లవ్ చేసుకుంటున్నామో తెలుస్తుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించుకు రాజు, ఓకే? తొందరగా వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదండి, మీరు బయలుదేరండి. నేను పాప దగ్గరికి వెళ్తాను. సరే. వ్యాపారం ఏం బాగలేదు రాజు. సారీ రాజు. లేవు రాజు. ఓ 10,000 ఉందిరా బావ. థ్యాంక్స్ రా. జాగ్రత్త, నేను కూడా వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను. సరే. ప్రస్తుతానికి నా దగ్గర 1,50,000 ఉందిరా. ఉంటే మొత్తం నేనే ఇచ్చేవాడిని. పర్లేదు బాబాయ్, ఇదే ఎక్కువ. నోటు ఏమైనా రాసావునా? నోరు మీరా, నువ్వు నాకు నోటు రాసి ఇవ్వటం ఏమిటి? ₹1 కూడా వడ్డీ అక్కర్లేదు. ప్రతి నెల నీకు వచ్చే దాంట్లో నుంచి కట్ చేసుకుంటాను, సరేనా? థ్యాంక్స్ బాబాయ్. మనలో మనకు థ్యాంక్స్ ఏమిట్రా? తొందరగా వెళ్ళి మిగతా డబ్బుల సంగతి చూడు. గత కొంతకాలంగా జరుగుతున్న లారీ మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన జిన్నా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి. సాధారణ ప్యాసింజర్ లాగా లారీ ఎక్కి సమయం చూసుకుని డ్రైవర్ను, క్లీనర్ను అతి దారుణంగా హతమారుస్తాడు. శవాలను అక్కడే పాతిపెట్టి లారీతో అక్కడి నుంచి పరారవుతాడు. దొంగిలించిన లారీలను డిస్మాండలింగ్ చేసి పార్ట్స్ ని వేరువేరు ప్రదేశాలలో అమ్మేస్తాడు. ఇప్పటి వరకు ఈ నరరూప రాక్షసుడు 20 మందిని పొట్టన పెట్టుకున్నాడు. సభ్య సమాజం సిగ్గుపడే ఈ మానవ మృగాన్ని సిఐ ప్రతాప్ చాకచక్యంగా ట్రాప్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం హంతకుడు జిన్నాను కోర్టులో హాజరుపరుస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ను టీవీ5 మీకోసం అందిస్తోంది. ఈ పోలీసులు క్రిమినల్స్ కి ముసుగు ఎందుకు వేస్తారో అర్థం కాదు. వాడి మొహం చూస్తే మనం కూడా చూస్తాం కదా. బావా, ఈ టైంలో ఆడి మొహం చూడడం అవసరం ఉంటావా? బాబాయ్ వస్తాను. బాబాయ్ జాగ్రత్తరా. ఇదిగోండి సార్. బ్యాలెన్స్ ఏదిరా? ఇచ్చింది 150, సిగరెట్ ప్యాకెట్ 110. ఆ బోర్డు ₹40 కూడా అడుగుతారా? కమిషన్ లేకుండా ఏ పని చేయవే? సారీరా, 100 అంటే సర్దగలం కానీ లక్షలంటే. చాచా, నీ పరిస్థితి నాకు తెలియదేంట్రా. ఇక్కడ నీకు పెద్దవాళ్ళతో పరిచయాలు ఉంటాయిగా.
ఎవరినైనా అడిగి అప్పు ఇప్పిస్తావేమో అనుకున్నా. సర్లే, నా బండి అమ్మేస్తా. బావా, బండి అమ్మేస్తే నువ్వేలా బతుకుతావు రాజు? బావా, నాకు ఐషు కానీ ఏది ముఖ్యం కాదు. బండి అమ్మకుండా డబ్బు సంపాదించే ఐడియా చెప్పనా? ఏంటిది? నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేస్తే ఇక్కడే ప్యాక్ ఆడి గంటలో 5 లక్షలు సంపాదించేస్తాను. ఎందుకంటే ఈరోజు నా హ్యాండ్ మంచి రైజింగ్లో ఉంది. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావు బావా? కూతురు చావు బతుకులు ఉంటే ఇక్కడ ప్యాక్ ఆడతానంటావా? బుద్ధి ఉందా? పదా. అది కాదు నేను చెప్పేది. బావా, చాలా చిరాగ్గా ఉంది, స్నానం చేసి వస్తాను. తర్వాత గ్యారేజ్కి వెళ్దాం. సరే, తొందర. బావా, బావా, చెప్పామడిది. డబ్బా ఎక్కడా? తీసాను. ఇప్పుడేంటి మర్యాద అడిగితే ఇచ్చావా? అందుకే చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళా. నువ్వేం టెన్షన్ పడకు. ఇలా వచ్చి రాగానే 10,000 కొట్టేశాను. అసలు నువ్వు తండ్రివేనా? తండ్రిని కాబట్టే ఇంత రిస్క్ చేస్తున్నా. బావ, నేను చెప్పే. బా, నువ్వు ఇంకేం మాట్లాడకు. నన్ను 1 గంట వదిలే. బా, చెప్పండి. యాంటోనీ గారిని కలవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ రూమ్ అండి. థ్యాంక్ యూ. యాంటోనీ ఉన్నారా? యాంటోనీ, someone wants to talk to you. నాకు నకిలీ మాల అమ్మాలని ట్రై చేయడమే తప్పు. నా మీదిలా గన్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఇంకో తప్పు కూడా చేస్తున్నావు. డబ్బు బయటికి తీరా. షో. బామర్దే, రా బామర్దే రా. ఇప్పుడే ఆట కొట్టా, 1,00,000 వచ్చింది. ఆడించాలు, పద. ఎక్కడికి వచ్చేది? అరగంటలో 1,00,000 రూపాయలు సంపాదించా. నువ్వు నన్ను కాసేపు వదిలే, ఇంకో 3 లక్షలు సంపాదిస్తా. చెప్పాను కదా బామర్ది, ఈ రోజు నా హ్యాండ్ మంచి రైజింగ్ లో ఉందని. ఏమయ్యా సీను, నువ్వనే చెప్పవా? నాకేం చెప్పక్కర్లేదు, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పద. రే, ఇప్పుడు బండి అమ్మంటుంది దేనికి? మీ బావ చాలా బాగా ఆడుతున్నాడు. గ్యారంటీ మిగతా డబ్బులు కూడా సంపాదిస్తాడు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? ప్యాకెట్లో గ్యారంటీ ఏంటి? కరెక్టేరా, కానీ ఈ రోజు మీ బావ హ్యాండ్ చాలా రైజింగ్ లో ఉంది. ఇలా ఎప్పుడో కానీ జరగదు. ఇదిగో కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఎవడోడు ఎలా ఆడుతా నాకు బాగా తెలుసు. రే, నేను చెప్పేది రే, ఇంకా నువ్వేం మాట్లాడకు, నోరు మూసుకొని చెప్పించేయి. కరెక్ట్. షో 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 షో. ఏంటి ఇంకా ఆడతావా? ఇక చాలా ఆపే బావా, డబ్బు సరిపోయేలా ఉంది. నోండు, క్యాష్ ఉందా అయిపోయిందా? రైట్. ఆడు. బావా, అది పెద్ద అమౌంట్లా ఉంది. మన దగ్గర అంత డబ్బు లేదు. ఇక ఆపేద్దాం. ఆపా. ఇదిగో మా ట్రక్కును పెడుతున్నావు. ఏంటి బావ ఇది? దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆడించాలి, పదా. ఆడతానంటున్నాడుగా, ఆడిని. లేదు సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. మాకు పనులు ఉన్నాయి. గేమ్ కంప్లీట్ చేసి వెళ్ళని, మధ్యలో వెళ్తే ఊరు. మీకు ఇంకో ఆశ ఎలా వస్తుంది? నాటకాలు వేస్తున్నారా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇస్తారా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? పోయి దిక్కులో చోట చెప్పుకోరా. తోస్తావేంటి? మా డబ్బు మాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏంటి దౌర్జన్యం? బయటికి పోరా. ఏంటనేది? 5,000 నొప్పించడానికి ఎంత కష్టపడాలని తెలుసా? ఇంకో 5,000 తీయనా? ఇవన్నా ఏం ఆలోచిస్తున్నావు? ఎవడ్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? యాంటోనీ, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన క్లబ్ మీదకి పోలీసులు రైడింగ్కి వస్తున్నారు. నీ సిచ్యువేషన్ తెలిసాక
లైఫ్లో ఫస్ట్ టైం నాకు కూడా జాలి కలుగుతుందిరా. చిన్ని పాప, నువ్వు డబ్బు పట్టుకెళ్తే కానీ బతకదు. వెరీ టచీ. కానీ నాకేది ఫ్రీగా చేయడం అలవాట్లేదే. పోలీసులు ఇక్కడికి వచ్చేలోపు ఈ డెడ్ బాడీస్ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఒక పని చెయ్యి, నీ ట్రక్లో ఈ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా పడేసేయి. ఈ టైంలో నా వెహికల్స్ అంతా సేఫ్ కాదు. నువ్వు తిరిగి వెనక్కి రాగానే నీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాను. నీ భావాన్ని కూడా వదిలేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు వేరే దారి లేదు. నీ పాప బ్రతకాలంటే నువ్వు ఈ పని చేసి తీరాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసులకి మా గురించి కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే మీ బావకు కూడా వాళ్ళ కథే పడుతుంది. నువ్వెంత తొందరగా ఈ పని చేసుకొస్తే అంత నీకు మంచిది. హలో, ఎక్కడున్నావు రాజు? అరకు రోడ్లో. కాసేపులో వచ్చేస్తాను. ఐషుకి ఎలా ఉంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. ఇదిగో మాట్లాడు. నేను మాట్లాడతా. మావయ్య, ఐషు, నేను చచ్చిపోతాను మావయ్య. చచ్చ, నీకేం కాదమ్మా. భయంగా ఉంది మావయ్య. ఎక్కడికి వెళ్ళావు? తొందరగా రా మావయ్య. వచ్చేస్తాను. నీకేం కాదు. నీకు రేపు పుట్టినరోజు కదా, హ్యాపీగా చేసుకుంది కానీ సరేనా? ఉండనా? మావయ్య, మావయ్య. ఏంటమ్మా? ఐ లవ్ యూ మావయ్య. హెల్ప్, ప్లీజ్ హెల్ప్ మీ. ఏం చూస్తున్నావు? యాక్సిడెంట్ అనుకుంటున్నావా? నిన్ను హైవే కిల్లర్ని అరెస్ట్ చేశావు. వాడిని కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తుంటే వాడు మా మీద అటాక్ చేసి పారిపోయాడు. ఖర్చు ఏమైనా ఉందా? ఇవ్వ. నువ్వు కిల్లర్ని చూసావా? లేదు సార్. వాడిలాంటి డేంజరస్ పర్సన్ని నా లైఫ్లో ఎవరిని చూడలేదు. అందరినీ చాలా దారుణంగా చంపేశాడు. లక్కీగా నేను ఒక్కనే బతికాను. Tell me, Ajay. Shit! Are you okay? No, sir. I got some wounds. దగ్గరలో ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తాను సార్. ఓకే ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. హే రవి, కమ్. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు సార్, బాగానే ఉన్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అందుకే నీకు నచ్చొస్తుంది. నాకు కొంచెం నచ్చుంది సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అరకు సార్. బండ్లో ఏముంది? రైస్ బస్తాలు సార్. సార్, మిమ్మల్ని ఎక్కడ దించాలి? ముందేదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి.
తర్వాత చెక్ పోస్ట్ దగ్గర దింపి. ఓకే సార్. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. మిమ్మల్ని హాస్పిటల్కి దించేసి వెళ్ళచ్చా? మధ్యలో దించేస్తే నీ గాయాలతో వేరే బండి వెతుక్కోవాలా? మూసుకొని డ్రైవ్ చేయి. అది కాదు సార్, నాకు కొంచెం అర్జెంట్. ఓకే సార్. అక్కడిదో హాస్పిటల్ ఉన్నట్టుంది. బండాపు. సార్ నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను సార్. కుక్ ఎందుకు కరుస్తుంది? ఆకలేసినట్టుంది సార్. బిస్కెట్లు వేసాను. పద. వాడు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవడానికి వీల్లేదు. మ్యాక్సిమం 200 కిలోమీటర్ రేడియస్లో ఉంటాడు. అడుగడుగున వెతకండి. అన్ని చోట్ల మోస్ట్ వాంటెడ్ పోస్ట్ అంటించండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్, శంకర్మెట దగ్గర కిల్లర్ పేరెంట్స్ ఉన్నారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. నా క్యాల్కులేషన్ ప్రకారం వాడు అక్కడికి వెళ్ళడు. అయినా ఎంక్వైరీ చేయండి. వాడు 15 ఏటే దొంగతనాలు చేస్తున్నాడని కొడితే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. అప్పుడే మా కొడుకు చనిపోయాడు అనుకున్నాం. అప్పటి నుంచి మాకు వాడికి ఏ సంబంధాలు లేవు సార్. ఏంటి బండి ఆపావు? బండికి ఏదో ప్రాబ్లం సార్, చూస్తాను. ఏమైంది? బండి టిక్కింది సార్. వాటర్ తీసుకొస్తాను. చలేస్తుంది సార్. చలేస్తే చెమట్లు ఎందుకు పడుతున్నాయి? కొంచెం జ్వరంగా ఉంది సార్. అన్ని బాగానే మేనేజ్ చేస్తున్నావు. మరి పోస్టర్ ఎందుకు కరెక్ట్గా చింపలేదు? పోలీసులకు ఫోన్ చేసింది నువ్వే కదా? లేదు సార్, నేను చేయలేదు. వద్దు సార్. డోంట్ లీవ్ ఎనీ వెహికల్స్. నా గురించి వాళ్ళకి చెప్పావంటే ఇక్కడే నేను కాల్చి చంపేస్తాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. రవి, చెక్ ది నెక్స్ట్ వెహికల్. ఎస్ సార్. ఎరా, ఎక్కడి నుంచి వస్తున్నావు? వైజాగ్ సార్. బండ్లే ఉందిరా? రైస్ బస్తాలు సార్. ఎవరు అది? క్లీనర్ సార్. ఉసుకెందుకు వేసుకున్నాడు? జ్వరం సార్. ఒకసారి ఓపెన్ చేయరా. పడుకున్నాడండి. మూసుకొని చెప్పించేయి. ఏదో అనుకున్నాను, బాగానే మేనేజ్ చేసావు. ఎంతైనా నువ్వు కిల్లర్వే కదా. ఏం షాక్ అవుతున్నావా? వెనకాల శవాలున్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ కుక్కే కనిపెట్టగలింది, నేను కనిపెట్టలేనా? నాకు శవాల స్మెల్ బాగా తెలుసు.
బండాపరా. అది కాదు సార్. అబ్బా ఓపెన్ చేయి. సార్ నేను చెప్పేది కొంచెం వినండి. ఓపెన్ చేయి. ఓర్ని, నేనే ఎప్పుడింత దారుణంగా చంపలేదు. ముక్కలు ముక్కలుగా నరికేసావు కదరా. సార్ నేను ఈ ఏళ్ళని చంపలేదు సార్. అసలు ఏం జరిగిందంటే నా మేనకోళ్ళు బతకదు సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. చూడ్డానికి అమాయకంగా ఉన్నా కథలు బాగానే చెప్తున్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. రే 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 పోలీసులు పట్టుకున్నప్పుడు నేను కూడా నీలాంటి పిట్ట కథలు చాలానే చెప్తాను. నిజం చెప్పు, వీళ్ళని ఎందుకు చెప్పావు? నేను చంపలేదు సార్. వాడు పోలీసా? వాడి బిల్ చూపిస్తావేంట్రా? వాడు పోలీస్ అయితే మనకేంట్రా బొంగు. 120 స్పీడ్లో వెళ్తున్నా మనల్ని గాల్లోంచి స్పైడర్ మ్యాన్లో వచ్చి పట్టుకుంటాడా ఏంటి? సార్ 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 తప్పైపోయింది సార్. ఈ ఒక్కసారి వదిలేయండి సార్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. వేలు చూపించింది నువ్వే కదా, ఒక్కసారి మళ్ళీ చూపించు. సార్ అదేదో తాగిన మత్తులో. చూపించు. సార్ తప్పైపోయింది అన్నాను కదా. చూపించు. మనిషిని చూస్తుంటే బాగా పిరుకుడిలా ఉన్నావు. మరి 3 మటన్లు ఎలా చేసావురా? చెప్పాను కదా సార్, చంపలేదని. సర్లే వదిలే. తినడానికి ఏమైనా ఉందా? బిస్కెట్లున్నాయి. బిర్యానీ తినే టైంలో బిస్కెట్లు ఏంట్రా? ఆ కుర్ర నా కొడుకుల దగ్గర మందుంది కానీ ఫుడ్ లేదు. బాగా ఆకలిగా ఉంది. అక్కడేదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది. బండి పోని. నువ్వు ఇలా కోఆపరేట్ చేసావు అనుకో, నెక్స్ట్ సినిమాలో నువ్వే హీరోయిన్. ఏంట్రా? అమ్మగారు ఫోన్ చేస్తున్నారండి. దీనికి అసలు పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది. షార్ట్లో బిజీగా ఉన్నా అని చెప్పు. అమ్మా, సార్ షార్ట్లో బిజీగా ఉన్నారమ్మా. ఏంటి హీరోయిన్తో సొల్లేస్తున్నాడా? మూసుకొని ఫోన్ ఇవ్వరా. అలాగే అమ్మా. సార్ అమ్మగారు లైన్లో ఉన్నారండి. 1 minute. హాయ్ డార్లింగ్, హ్యాడ్ యువర్ డిన్నర్? ఈ నాటకాలకేం తక్కువ లేదులే గాని ఇదేదో సినిమాలో ఏడిస్తే ఈ పాటికి పద్మశ్రీ ఎప్పుడో వచ్చుండేది. సర్లే, చెప్పేది జాగ్రత్తగా విను. వాడెవడో సీరియల్ కిల్లర్ అట. మీ షూటింగ్ ఏరియాలో తిరుగుతున్నాడని ఇప్పుడే టీవీలో చెప్పారు. ఎందుకని మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒక్కడవే ఎటు వెళ్ళకు. నా పేరేంటి? పరావ్. అసలు పేరు కాదు, స్క్రీన్ నేమ్. ఓ, రిస్క్ రసూల్. రిస్క్ ను రస్కు తిన్నంత ఈజీగా చేస్తాను కాబట్టి రిస్క్ రసూల్ అయ్యానే. నా మజుల్స్తో ఎంతమందిని మటాష్ చేయలేదు. నేను మోస్ట్ వాంటెడ్ హీరోని. వాడు మోస్ట్ వాంటెడ్ కిల్లర్. ఆ బాణ పొట్టేసుకో నువ్వేం ఫైట్ చేస్తావు గానీ కాస్త జాగ్రత్తగా ఉండు. సరే, నేను నీకు ఓ విషయం చెప్తాను విను. ఆ కిల్లర్ గడికి భూమి మీద బియ్యం చెల్లితేనే ఈ ఏరియాకి వస్తాడు. ఆ తర్వాత వాడి చావుని బ్రేకింగ్ న్యూస్లో చూద్దు గాని. ఫోన్ పెట్టే. ఎక్స్క్యూజ్ మీ. మీరెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. యువర్ ఎస్ఐ. ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి తిరుగుతున్నారు. ఎమ్ రైట్? డోంట్ వరీ. వాడి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడున్నా అలిసేషన్ డాగ్లా కనిపెట్టేస్తా. దోషులతో వాడి రక్తం తాగేస్తా. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకుంటా. సరదాగా షూటింగ్ ఎంజాయ్ చేయండి. ఇంతకీ నా సినిమా టైటిల్ ఏంటో తెలుసా? తెలీదా? ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ షోలేని తెలుగులో రీమేక్ చేస్తున్నా. టైటిల్ మంట. ఎలా ఉంది? కేక్ కాదు. ఇందులో ధర్మేంద్ర క్యారెక్టర్తో పాటు డైరెక్షన్ కూడా నేనే చేస్తున్నా. వర్మ షోలో నుంచి అడగొట్టాడు. నా మంటతో రికార్డ్స్ని కొల్లగొడతా. అవును,
ఇందాక నుంచి టెన్షన్ ఫీల్ అవుతున్నావు చెప్పాను కదా. డోంట్ ఫియర్. అమ్మా రిస్క్ రసూలు హియర్. ఏ ప్రొడక్షన్ మంచి నెలని ఇవ్వండి. ఫటాఫట్ క్రియేషన్స్ మంట 25/1 టేక్ 1. వెల్కమ్ వీరు, వెల్కమ్. కట్టుర్ర సలగాని ఏందే లవ్వా? ఎన్ని దినాలకు పడినవురా నా ఉచ్చులా? ఉచ్చులో పడింది పెట్ట కాదురా రెట్ట మొహోడా. పులి పులి పడిందిరా. అబ్బచ్చా బానే లవ్ లో ఉన్నట్టున్నారు. అరే సంబా జీ సాబ్. చూస్తుంటే మన వీరు సాబ్ కి బసంతికి అన్ని అయిపోయినట్టున్నారా? ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే 4తో పాటు అన్ని కోసేస్తా. అడవి పందినాయాల. నన్నే పందంటారో నీ కట్. ఓకే సార్, ఎలా ఉంది సార్ మన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్? నా బొక్కలా ఉంది. ఆ డైలాగ్ చెప్పమంటారా? క్యారెక్టర్ లో ఫోర్స్ ఏది, బాడీ లాంగ్వేజ్ లో డైనమిజం ఏది? ఒక అమ్జద్ ఖాన్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక పవన్ కళ్యాణ్ చేసిన రోల్ రా ఇది. ఎంత పవర్ఫుల్ గా చేయాలి. ఆ గంట తిప్పమంటారా? ఆడవాళ్ళు గంట తిప్పినట్టు ఇటు అటు తిప్పుతున్నావు. ఇవిటో ఇవ్వు నీ చూడిటో. దేనికైనా స్టైల్ ఉండాలిరా. గన్ హ్యాండిల్ చేయడం అంటే ఇది రా. అబ్బాబాబాబాబా, అందుకే మీరు రస్కు రసూలయ్యారన్నా? రస్కు కాదు, రిస్క్ రిస్క్. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్స్ మై నెక్స్ట్ షాట్? నెక్స్ట్ షాట్ నీదే. వీడేమో ఇక్కడ టచ్ చేసి ఏంటి పెయిన్ ఫీల్ అయ్యావా? ఎక్సర్సైజ్ చేసిన బాడీ కదా, టచ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. అయినా ఇలా ఓవర్ రేట్ చేసి ఎండగట్టేస్తే ఎలా? నాలాంటి మేనేజ్ చేయడం చాలా కష్టం. అప్పుడప్పుడు బాదం పప్పు జీడిపప్పు తినాలి. బస్సులోకి రా, బాదం పప్పు పెడతా. నన్ను కూడా రమ్మంటారా? నీకు బ్యాకప్ రా, వెళ్ళు. ప్రతివాడు బాదం పప్పు తినేవాడు. చాలు. హలో. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, డబ్బుల దగ్గర కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను. ఐషు ఎలా ఉంది? కొంచెం బెటర్. ఓసారి ఇవ్వమ్మా. నువ్వేం కంగారు పడకు నాన్న, అంత మంచి జరుగుతుంది. అవును, భోజనం చేసావా? చేశాను బాబు. ఒక నిమిషం. తమ్ముడు, బావకు ఒకసారి ఫోన్ ఇవ్వరా, మాట్లాడాలి. మీకు ఇప్పుడే కాల్ చేస్తాను. పడేసావా లేదా? పడేశాను సార్, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చేసాయి. నీ వీరుగాడు బతుకుండాలంటే నువ్వు ఆడాలా పాడాలా? పాడా! రేయ్, నిన్నే రా. నీ పేరేంటి? రిస్క్ రసూల్. రిస్క్ రసూల్. అంటే నువ్వు ఎలాంటి రిస్క్ అయినా చేస్తావన్నమాట. అన్నట్టు నువ్వు ఇంతవరకు సినిమాల్లో ఎంతోమంది విలన్స్ని చంపుంటావు కదా? అవును సార్. రియల్ లైఫ్లో ఎవరినైనా చంపావా? ఓ పని చేయి, ఇప్పుడు నన్ను చంపేసి రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అయిపో. షూట్ మీ, టేక్ ఇట్. ఏంటి అలా చూస్తున్నావు? షూట్ మీ. మీరు జోక్ చేస్తున్నారు సార్. నేను మర్డర్ చేస్తాను, జోక్ చేయను. ఇందాక నేను నోటి దొలుతున్న మాటలు మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు సార్.
ఇంత పొట్టేసుకుని మిమ్మల్ని ఎలా చంపుతానండి? నాకు ఫిల్మ్ షూటింగే కానీ గన్ షూటింగ్ రాదు సార్. అబద్ధం చెప్పుకో. నువ్వు ఇందాక షూట్లో గన్ను చాలా స్టైల్గా హ్యాండిల్ చేయడం నేను చూశాను. స్టైల్ అయినా బొందా, అది డూప్ సార్, ఇది ఒరిజినల్. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతున్నావా లేదా? నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు నన్ను చంపాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. 1 2 3 నన్ను అరెస్ట్ చేయించడానికి ఆ ఎస్ఐ గాను వెంట పెట్టుకుని మరి తీసుకొచ్చావు కదా? అది కాల్ చేస్తా నా కొడక. భయపడకు, నేను ఇప్పుడే చంపనులే. ముందు ఆ సిఐ గారి ఫ్యామిలీని మొత్తం చంపేస్తా, ఆ తర్వాత వాణ్ణి చంపేస్తా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? టైర్ పంచర్ అయింది, కొంచెం హెల్ప్ చేస్తావా? సరే. జాగిరాడు ఉందా? పట్రా. దొరికావురా. నొప్పిగా ఉందా? ఈ చిన్న దెబ్బలకి నువ్వు ఎంత బాధపడుతుంటే, నువ్వు అతి దారుణంగా చంపుతున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో నా కొడుకు. వాడు నన్ను జైల్లో పెట్టిన దానికన్నా నా చోటును చంపినందుకే నాకు ఎక్కువ బాధగా ఉంది. నేను తలుచుకుంటే ఆ సిఐ గాని ఆ చెక్ పోస్ట్ దగ్గరే చంపేస్తుండేవాడిని. కానీ దానివల్ల నా కసి తీరదు. వాడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా. సీఏ చేసిన దానికి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు సార్ చంపడం? సలహాలు ఇవ్వకు, మూసుకొని రైట్ కట్ చేయి. అతను ఎస్ఐ డ్రెస్లో ఉన్నాడు సార్. We couldn't even think that he is a killer. We are all completely got panicked. అతను హీరో రసూల్ కదా? అవును సార్. ఏమైంది అలా ఉన్నాడు? ఈ మటర్ చూసిన కాడి నుంచి అలాగే ఉన్నాడు సార్. వెళ్ళి వాటర్ తీసుకురా. ఐ ఓకే? ఫైన్ ఫైన్. ఎక్సైజ్ బాడీ అవ్వటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలను. నాప్కిన్ ఎవరా? నాప్కిన్. ఇందాక ఎస్ఐ చంపింది ఇతనేనా? ఏంటి సార్ చిన్నపిల్లలు మరీ మీరు? వాడి ఫోటో చూస్తేనే ఇక్కడ ఆనకట్టలు తెగిపోతున్నారా? ముందే ఫోన్ లోపలెట్టండి, ఈయన మళ్ళీ కాలంలో పోయిలా ఉన్నాడు. ఒరే, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి సార్? ఈ ప్యాంటు తడిసిన సంగతి మా ఆవిడికి చెప్పగరా. దానికి ఈ విషయం తెలిసిందనుకో అది ఆడేసుకుంటది. సార్ ఏంట్రా? మేడం గారు. హలో డార్లింగ్, ఇంకా పడుకోలేదా?
నువ్వు అక్కడ ప్యాంట్ తడిపేసుకొని మూర్చిపోతే మాకు నిద్ర ఎలా పట్టుద్ది? అయినా ఆ కిల్లర్ గాని పొడి చేస్తా కాల్ చేస్తా తెగ బిల్డప్ ఇచ్చు ఆయన చూడగానే కార్ చేసుకున్నాం. ఇంత స్పీడ్గా నీకు ఈ విషయం ఎలా తెలిసిందే? మీ అసిస్టెంట్ గారు వీడియో తీసి వాట్సాప్ లో పంపించాడులే. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ట్రక్ పద్మాపురం వైపు వెళ్తుందంట. పద్మాపురం? షిట్. Come on, pick up. హలో సంధ్య, నేను చెప్పేది జరుగుతాను. నువ్వు ఇప్పుడే అందరిని తీసుకుని అక్కడికి వెళ్ళిపో. అలాగే. నేను వెంటనే బయలుదేరుతున్నాను. సరేనా? మావయ్య 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 మావయ్య. ఏంటమ్మా? ఏంట్రా పోయారనుకున్నావా? స్టార్ట్ చేయి. గుద్దేయ్ గుద్దేయ్. సార్ నువ్వు గుద్దుతావా లేదా? పిల్లవాడు సార్, ఫ్యామిలీ సార్. నా కొడక. వెళ్ళిపోమ్మా. తప్పుకోండి, జరగండి. అంతా ఓకేనా? నీ మొహల్లా ఉంది. ఇంతమంది ఉన్నారు, సరిగా రెడీ చేద్దాం రాదా? పడురివు దూనేవు. ఇప్పుడు ఓకే. నా బంగారు తల్లి. ఒరే పోతూ, ఎక్కడికే? ముహూర్తానికి టైం అయింది పదా. భయంగా ఉందా? అయ్యయ్యయ్య, నీ తాత పేరు చెడగొడుతున్నావు కదరా. ఆయన శోభనం గదిలోకి సింహంలా వచ్చారు, పులిలా గాండ్రించారు. నువ్వేంట్రా లాగా భయపడుతున్నావు? ఫస్ట్ టైం కదే. నీ తాత కూడా ఫస్ట్ టైమే, కానీ గాంట్రించలా. పోరా గాంట్రించు. ఎలా ఉంది?
టెన్షన్గా ఉంది. నీ టెన్షన్ నేను తీసేస్తాగా. ఉంది రకరకాలుగా ఉంది. హే, ఇప్పుడు నీకు నత్తి రాలేదు. నీ ముద్దుతో నత్తి భయం రెండూ పోయాయి. ఇక మిగిలింది మా తాతలాగా గాండ్రించడమే. నీ మనవడు గాంట